నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనతో పట్టున్నారు మేడం ఉషా కస్తూరి గారు. ఇప్పుడు మనం మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత మానసిక శారీరక పరిస్థితుల గురించి, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ రిలేషన్షిప్స్లో కూడా మనకు కనిపిస్తున్న సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ చూస్తున్నాం. అయితే దీన్ని యూత్ జాబ్ చేసేవాళ్ళు, బిఫోర్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపించి లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పేంటి అని అడిగే పరిస్థితికి సమాజం వచ్చింది. మరి ఇది అసలు ఎటు తీసుకెళ్తుంది యువతని కానీ సమాజాన్ని కానీ? వాళ్ళు చేసిన తప్పేంటి అని ప్రశ్నించే స్థాయికి యువత ముందుకొచ్చి డిబేట్లు పెడుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మనము అది వరకు మంచినీళ్ళు తాగి గ్లాసు కడుక్కొని బోర్లిచ్చి మళ్ళీ వాడుకునేవాళ్ళం. ఎక్కువ రోజులు అయిపోయింది వాడి, జిడ్డు పట్టిందో, తుప్పు పట్టుతుందేమో, లేకపోతే పాడైపోయిందేమో, బాగాలేదంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ వాడేవాళ్ళం. ఇప్పుడు భోజనాలకి చూడండి, మనం యూజ్ అండ్ త్రో ప్లేట్స్, యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్ గ్లాసెస్ వచ్చాయి. జీవితానికి దానికి పెద్ద తేడా ఏమి లేదు. అంటే జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్ అండ్ త్రో, మనిషితో సహా ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండు, తర్వాత బాగుంది అంటే అదే కంటిన్యూషన్ అలా 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 లీడ్ చేయడం నో డౌట్ చాలా మందికి అనిపిస్తుంది. స్టార్టింగ్లో అట్రాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండ్లో ఉండి, అంటే ఒక సామాజిక బాధ్యతతోటి పెళ్ళైన వాళ్ళు విడిపోతే వాళ్ళకు ఒక సింపతి అయినా ఉంటుంది. పొరపాటు ఏదన్నా అవ్వచ్చు, పొరపాటు ఎవరిదన్నా అవ్వచ్చు, లేదా తేడా వల్ల విడిపోవచ్చు, వాళ్ళ మీద ఒక సింపతి ఉంటుంది. కానీ వాళ్ళ మీద ఎలా ఉంటుంది? ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో దానికి ఏదో గొప్పగా ఒక పేరే పెట్టారు, కానీ దాన్ని అది వరకు వేరే అనేవాళ్ళు. అది మనం వాడకూడదు, కానీ సమాజంలో దాన్ని వేరే అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు అంటే నచ్చకపోతే బయటకు వచ్చేస్తున్నాము అంటూ చాలామంది డిబేట్స్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా మాట్లాడుతున్నారు. ఇది కూడా సరే, బలవంతంగా ఎవరిని భరించక్కర్లేదు, కానీ దీనికి ఉన్న మర్యాద కానీ, దీనికి ఉన్న ఒక సానుభూతి కానీ దానికి ఉండదు కదా. దాని గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు కదా. కానీ మీరు చేసిన పెళ్ళిళ్ళలో కూడా మేమేం నిలబట్టలేదు కదా, అవి కూడా విడాకుల వరకు దారితీస్తున్నాయి. అలాంటప్పుడు దానికంటే ఇది బెటర్ కదా అని యువత ప్రశ్నిస్తున్నారు. ఏది బెటరు? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం కంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి బయటకు వచ్చేసేయడం బెటర్ కదా అనేది యువత ప్రశ్న. అక్కడ కూడా ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు ఇది బెటర్, నేను అదే చెప్తాను. దీంట్లో ఒక సానుభూతినే ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు కూడా కొన్ని క్లచెస్లో ఇరుక్కుపోయి పెళ్ళైన తర్వాత ఏదో ఎక్కడో తేడాలు వచ్చి ఎక్కడో మోసపోయి క్లచెస్లో ఇరిగిపోయి విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది ఎవరి మీదైనా దాన్ని ఏమంటారు, ఒక సానుభూతి ఉంటుంది. అయ్యో పాపం ఇలా అయింది అంటారు. ఇలా అయింది, అమ్మాయికి ఇలా అయింది, లేదా పలానా అబ్బాయి వాళ్ళ ఆవిడ ఇద్దరు విడాకులు తీసుకున్నారు, అయ్యో పాపం అంటారు. దాన్ని ఏమంటారు? కొవ్వెక్కి వెళ్ళారు వచ్చేసారు అంటారు. అంతే కదా, దాన్ని అదే అంటారు అన్నమాట. అది తప్పని వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే తప్పుగా అనిపించట్లా, ఇట్స్ రొటీన్ అనుకుంటున్నారు వాళ్ళు. సమాజంలో ఇది కూడా భాగమే, ఇది ఒక భాగం చేసుకున్నారు వాళ్ళు. అది భాగం కాదు, వాళ్ళు దాన్ని భాగంగా భావిస్తున్నారు. ఎస్, వాళ్ళు దాన్ని ఒక భాగంగా భావిస్తున్నారు అంతే. అందువల్లే అలా దానికి వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అనుకుంటున్నాను నేను. కానీ వీటన్నిటిలో మార్పు రావాలి. ఒకవేళ అసలు వీళ్ళ ఆలోచన విధానం యువతలో కావచ్చు, లేకపోతే వివాహ వ్యవస్థ మీద నమ్మకం కావచ్చు, వివాహం అయిన తర్వాత ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ మనం మన భారతీయ సాంప్రదాయానికి రాగలుగుతాం? అసలు ముందు సాంప్రదాయాన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తూ ఉంటే అంత పెద్దగా తేడా రాదేమో. నో డౌట్ అండి. ఇప్పుడు ఎవరికి ఏంటి వాళ్ళ ఇరుక్కుపోయి ఎవరు, లేదా డేంజర్లో పడిపోయి ఎవరు చేయక్కర్లేదు. ఎవరెవరితోనూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు రిస్క్లో పెట్టేసి రోజు అబ్బాయి తాగి తంద్రాలతోకి అర్ధరాత్రి తెల్లారుజామున ఇంటికి వచ్చే వాడితో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. రెస్పాన్సిబుల్గా అవసరం లేదు, నో డౌట్ అవసరం లేదు. కానీ ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అన్నప్పుడు కష్టం కదా. ఇప్పుడు ఒక బాధ్యత. ఇప్పుడు ఇంట్లో మీ అమ్మ నాన్నతో ఎంత పడుతుంది నీకు? షూర్
పిల్లలందరూ అమ్మ నాన్నలతో ఏదో ఒక రకంగా గొడవ పడుతూనే ఉంటారు, చిన్నప్పటి నుంచి గొడవ పడుతున్నారు. ఎందుకు వెళ్ళిపోవట్లేదు ఇంట్లోంచి మరి? అక్కడ ఎందుకు అడ్జస్ట్ చేసుకుంటున్నారు కదా. బ్లడ్ రిలేషన్, ఇక్కడ బ్లడ్ రిలేషను 20 ఏళ్ళు 25 ఏళ్ళే, అది 100 ఏళ్ళు ఉంటుంది కదా జీవితం. అది 100 ఏళ్ల జీవితం. అది ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత, పెళ్లి చేసుకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి వీళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం రెండు పక్కలా ఉంది, నేను కాదనట్లేదు, రెండు పక్కలా ఉంది. మోసపోయే అబ్బాయిలు ఉన్నారు, మోసపోయే అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి మనం మాట్లాడుకునేది లివింగ్ రిలేషన్స్ గురించి. అదేనండి చెప్పాను కదా, వాళ్ళకి ఒక వ్యామోహం, ఆకర్షణ. ఓకే, ఇప్పుడు ఆ కొత్త ట్రెండ్ ఏదో డ్రెస్ వచ్చింది, డ్రెస్ కొనుక్కున్నాం బాగానే ఉంది, అంటే కొత్తగా బాగానే ఉంది. ఆ తర్వాత అది కంఫర్టబిలిటీలో తేడా అనిపిస్తుంది. ఒక్కోసారి కొన్న బట్టలు కంఫర్టబిలిటీలో తేడా అనిపిస్తాయి, ఒకసారి చూడగానే అట్రాక్షన్ గా అనిపిస్తాయి, వేసుకున్నప్పుడు బాగోవు. మడత పెట్టి వాటిని కబోర్డ్లలో అడుగున పడేయచ్చు. కానీ ఇది అది కాదు కదా, జీవితం బట్టలు కాదు. అదే ఇప్పుడు లేదా అది నచ్చి వేసుకోగలిగిన వాళ్ళకి ఇచ్చేయచ్చు ఆ డ్రెస్ని. మనం వేసుకోవట్లేదు, ఇచ్చి పడేయచ్చు. లేదా అది ఒళ్ళు తుడుచుకోవడానికో కాళ్ళు తుడుచుకోవడానికి పనికి వస్తుందంటే వాడి పారేయచ్చు, అంతే కదా. కానీ ఇది అలా కాదే, అది లైఫ్లెస్ థింగ్ వీఆర్ బయింగ్, బట్ యూఆర్ లీడింగ్ విత్ లైఫ్స్. దానికి జీవం లేదు. అది పెద్ద అది అడగదు, అది నువ్వు చించి ముక్కలు చేసినా అడగదు, కాళ్ళు తుడుచుకుని అడగదు, ఒళ్ళు తుడుచుకుని అడగదు, లేదా ఎవరికైనా ఇచ్చేసినా కానీ అడగదు. కానీ ఇది అలా కాదు కదా. ఇంట్లో పెంచుకున్న కుక్కని కొన్నాళ్ళ తర్వాత వదిలేయాలంటే బాధేస్తుంది కదా. అవును, అది ఎంత విసిగించినా చాలా బాధేస్తుంది. మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఆ లివింగ్ ఇల్లుకి వెళ్ళి అలా మధ్యలో వద్దంటే విడిపోతే ఏం చేద్దామని. దీంట్లో ఎక్కువ శాతం ఆడపిల్లలే బాధపడుతుంటారు కదా, మరి వాళ్ళు ఆలోచించరా? మగపిల్లలు బాధపడరా పాపం? అంటే ఇంపాక్ట్ ఇప్పుడు ఎంత కాదనుకున్న పురుషాధిక్య సమాజం కదా. ఏం ఆధిక్య సమాజం లేదండి. ఇప్పుడు మీకు ఆడపిల్ల సింపతి అనేసరికి ఎక్కువ బయటకు వస్తుంది, ఎక్కువ మంది సానుభూతి చూపిస్తారు. అది చెప్పుకోలేని బాధపడే మగపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కావాలిగా మేడం. ఆ అబ్బాయి చేసుకోగలుగుతాడేమో. ఆ అబ్బాయి వాడికి నమ్మకం ఉండద్దు ఇంకోళ్ళ మీద. ఇప్పుడు ఆ అబ్బాయికి మాత్రం ఎవరి మీద నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు అలా బాధపడే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇదే నమ్మకం లేకుండా లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో విడిపోయి ఆ బాధపడిన అబ్బాయిలు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు. నన్ను అడిగితే రెండు అంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు ఈక్వల్గానే ఫీల్ అవుతున్నారు, ఈక్వల్గానే బాధపడుతున్నారు. అందులో వీళ్ళు ఎక్కువ వీళ్ళని బాధపడుతున్నారు, వాళ్ళని బాధపడుతున్నారు. కాకపోతే మనకు ఎక్కువ బయటికి న్యూస్ వచ్చేది అమ్మాయిల మీద సింపతి కోసం వచ్చేస్తుంది. అలాగే పొరపాటు చేసిన అమ్మాయిలు ఫాస్ట్గా పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమంది రేవ్ పార్టీలో హీరోయిన్ని పట్టుకున్నారు, అదే ఒక ఫేమస్ యాక్టర్ని పట్టుకున్నారు. అందులో ఎంతమంది మగ హీరోలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరిని బయట పెట్టలేదే, ఆవిడనే చూపించారు. అంటే ఇప్పుడు ఆవిడ మీద సానుభూతి అయినా, కోపం అయినా, చివాట్లైనా, దుమ్మెత్తి పోసినా ఇప్పుడు ఆవిడ అట్రాక్షన్గా ఆవిడ బయటపడింది. ఇప్పుడు అట్లా కనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు మేలు చాలామంది ఉండే ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని బయట పెట్టట్లేదు. అది కాకుండా ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళని కూడా ఎవరు బయట పెట్టట్లేదు, ఓన్లీ సెలబ్రిటీస్ గురించి మాత్రం. సెలబ్రిటీస్ ఆర్ ఆల్వేస్ అండర్ మైక్రోస్కోప్. సెలబ్రిటీస్ ప్రతి మూమెంట్ అని కామన్ మ్యాన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాడు అందుకే ఎవరైనా హీరోయిన్ బాత్రూంలో పడిపోయినా పెద్ద న్యూస్ అయిపోతుంది. అది జారి పడ్డిందన్నా కూడా న్యూస్ అయిపోతుంది. మంచినీళ్ళు అదేంటి ఏదైనా కూల్ డ్రింక్ తాగుతూ మీద పోసుకుందన్నా కూడా పెద్ద న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే మైక్రోస్కోప్లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా చేసే చిన్న పొరపాటు కానీ, వాళ్ళు చేసే చిన్న మంచి పని కానీ అది అలా తొందరగా సమాజంలో అట్రాక్షన్గా మీరు నిలిచిపోతూ ఉంటుంది. అది మీకు ఒకసారి కపిల్ దేవ్ స్టోరీలో తన బయోగ్రఫీలో రాసుకుంటాడు. ఆల్వేస్ సెలబ్రిటీస్ ఆర్ అండర్ మైక్రోస్కోప్. కామన్ మ్యాన్ అంత తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు మంచి చేస్తున్నారా పొరపాటు చేస్తున్నారా దాన్ని మీరెట్లీ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి సెలబ్రిటీస్ షుడ్ బీ కేర్ఫుల్. అంటే మేము ఏం చేసినా చెల్లుతుంది అని జీవితాన్ని వదిలేసుకున్న వాళ్ళని ఎవరేం చేయలేరు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళే ఆలోచించుకోవాలి, సమాజమే నిర్ణయించాలి. కానీ
వాళ్ళని 4 రోజులు న్యూస్ అయ్యి వదిలేస్తారు మేడం. కామన్ మ్యాన్కి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలాంటి న్యూస్లో బయటకు వస్తే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళని బ్రతకనిస్తారా? మరి కామన్ మ్యాన్ తన లైఫ్ గురించి తను ఆలోచించుకోవద్దా? ఇప్పుడు మనిషికి వాళ్ళ ఇంట్లో ఏమైందన్నా కూడా పక్కింట్లో వాళ్ళకి ఏం సమస్య వచ్చిందని ఎక్కువ అట్రాక్షన్ కదా. ఇప్పుడు మనుషులు ఎందుకు ఎక్కువ మంది డెవలప్ అవ్వట్లేదు అంటే ఎంతసేపు డెవలప్ అయిన వాడి గురించి కడుపు పంట వెళ్ళబోసుకోవడమే సరిపోతుంది. అబ్బా వీడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, వీడికి ప్రమోషన్ వచ్చింది, ఈ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది, ఈ అమ్మాయికి జీతం పెరిగింది, ఇలాంటి ఆలోచన బదులు మనం ఏం చేస్తాము, మనం ఎక్కడున్నామో, మనకెందుకు రాలేదని ఆలోచిస్తే ఈ సమస్య ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇది ఆలోచిస్తే ఇప్పుడు ఇది కనుక ఆలోచన ఉంటే మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు వెనక వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు టాప్లోనే ఉంటారు. ముందు రెస్పాన్సిబిలిటీ అనేది బిగినింగ్ డేస్ నుంచి వస్తే ఇలాంటి ఈ విచ్చలవిడితనానికో వ్యామోహానికో ఆకర్షణకో యువత కానీ పెద్దవాళ్ళు కానీ అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే డే 1 మొదటి రోజు నుంచి కూడా వీళ్ళ ఆలోచన విధానంలో మార్పు అది ఉంటేనే మనం భవిష్యత్తులో మంచి సమాజాన్ని చూడగలుగుతాం. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది మరి చూద్దాం మేడం. లెట్ us హోప్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సమాజంలో జరుగుతున్న ఎన్నో సమస్యలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం చర్చిస్తుంటాం, కాసేపు మాట్లాడుతుంటాం, విమర్శిస్తాం, న్యాయ నిర్ణయం చేసేస్తాం. కానీ ఏ సమస్యకి కూడా అప్పటికప్పుడే పునాది పడిపోదు. ఆ సమస్య పునాదులు మూలాలు ఎప్పుడో మొదలైపోయి ఉంటాయి. మనం చిన్నతనం నుంచి బాధ్యత, క్రమశిక్షణ అవి నేర్పకపోతే మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్న సమస్యల్ని పదే పదే చూడాల్సి వస్తుంది. చూస్తున్న సమస్యలు మన ఇంటి దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మన పిల్లలకి కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి యువతకు కావచ్చు, మనతో సహా మనకు క్రమశిక్షణ ఉండాలి, బాధ్యత ఉండాలి. దేనికి ఆకర్షణకి లోనవని వ్యక్తిత్వం మనకు ఉంటేనే మనం మంచి సమాజాన్ని చూడగలం, మంచి సమాజాన్ని నిర్మించగలం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.